హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రిమెంబరింగ్ క్లాసిక్స్ ఎపిసోడ్ 4. నేను ఈ ఎపిసోడ్లో సెలెక్ట్ చేసుకున్న తెలుగు సినిమా 2009లో రిలీజ్ అయ్యి ఇటు తెలుగు మూవీ లవర్స్కే కాకుండా అటు మలయాళం మూవీ లవర్స్కి, తర్వాత యూట్యూబ్ ద్వారా చాలామంది నార్త్ ఆడియన్స్కి ఫేవరెట్ సినిమాగా మారిపోయిన సినిమా ఆర్యా 2. Arya 2 is the standalone sequel for Arya, directed by one of the most creative director of Telugu cinema, that is Sukumar Garu, and lead role played by Allu Arjun. Arya 2 ఒక యూనిక్ జానర్. మనిషిలో ఉండే కాంప్లెక్స్ ఎమోషన్స్ని ఎలివేట్ చేస్తూ ఒక ట్రయాంగులర్ లవ్ స్టోరీ తీశారు. ఎందుకు ఈ మూవీ లవర్స్కి ఒక మస్ట్ వాచో, ఏ ఎలిమెంట్స్ ఈ మూవీని ఇంత స్పెషల్గా మార్చాయో ఈ ఎపిసోడ్లో చూద్దాం. ఫస్ట్ పాయింట్, క్యారెక్టరైజేషన్స్ అండ్ పర్ఫార్మెన్సెస్. ఆర్యా 2లో అల్లు అర్జున్ గారి క్యారెక్టర్ ఇస్ వెరీ యూనిక్. ఒక హీరో క్యారెక్టర్ని అన్ని కాంప్లెక్స్ ఎమోషన్స్తో రాయడం, వాటిని ఆడియన్సెస్కి అంత టచింగ్గా కన్వే చేయడం, ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అటెంప్ట్ ఇన్ తెలుగు సినిమా. క్యారెక్టర్కి చాలా గ్రే షేడ్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, అవి కూడా మిక్స్డ్ ఎమోషన్స్, హ్యూమర్ ఉంటుంది. అండ్ ఇలాంటి ఎమోషన్స్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం అండ్ అద్భుతంగా పోర్ట్రే చేశారు అల్లు అర్జున్ గారు. కొన్ని సినిమాలు హీరోకి రిజల్ట్తో సంబంధం లేకుండా ఒక కల్ట్ ఫాలోయింగ్ని తెచ్చిపెడుతుంది. సో ఆర్యా 2 అల్లు అర్జున్కి అలాగే చేసింది. ఎవ్రీవన్ లవ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ అల్లు అర్జున్. ఎస్పెషలీ ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్లో అల్లు అర్జున్ చేసిన యాక్టింగ్ ఇప్పటికీ తన కెరియర్లో ది బెస్ట్ యాక్ట్ అండ్ అన్బీటబుల్ అని చెప్పొచ్చు. అలాగే హీరోయిన్ కాజల్ క్యారెక్టర్, మేబీ నవదీప్ అండ్ ముఖేష్ రుషి, అజయ్, సో చాలా అదర్ క్యారెక్టర్స్ కూడా చాలా వేరియస్ ఎమోషన్స్తో రాశారు. అండ్ ఎవ్రీబడి హ్యాస్ పోర్ట్రేట్ వెరీ బ్యూటిఫుల్లీ, విచ్ మేడ్ ఆర్యా 2 పర్ఫార్మెన్సెస్ రియల్లీ స్టాండ్ అవుట్. నౌ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్. డైరెక్టర్ సుకుమార్ గారు బేసిక్గా ఒక మ్యాథ్స్ లెక్చరర్. ఎంత ఇన్నోవేటివ్గా లెక్కలు చెప్పేవారో అంతే ఇన్నోవేటివ్గా స్క్రీన్ ప్లే అండ్ సీన్స్ డిజైన్ చేసుకుంటారు. ఒక్క లైన్లో చెప్పాలంటే టాలీవుడ్కి ఉన్న క్రిస్టఫర్ నోలన్. చాలా తక్కువ మంది డైరెక్టర్స్ ఆడియన్స్ థింకింగ్ని అప్గ్రేడ్ చేసేలాగా సినిమాలు తీస్తూ ఉంటారు. దాంట్లో సుకుమార్ టాలీవుడ్లో మాత్రం నెంబర్ 1గా ఉంటారు. అండ్ దీన్ని జస్టిఫై చేయడానికే 1 మూవీ, నాన్నకు ప్రేమతో అండ్ రంగస్థలం ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్. తనకు చంపే అంత కోపం ఉంటే నాకు చచ్చే అంత ప్రేమ ఉంది. ఈ లైన్లో ఎంత డెప్త్ ఉందో సుకుమార్ గారి ఆలోచనలో కూడా అంతే డెప్త్ ఉంటుంది. సో ఆర్యా 2 స్క్రీన్ ప్లే వాజ్ పాత్ బ్రేకింగ్. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి అనేది ఎవరు గెస్ చేయలేరు. సినిమా త్రూ అవుట్ ఒక మంచి ఫీల్ ఇస్తూనే క్యూరియాసిటీని లైవ్గా ఉంచుతుంది. సో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్ ఆఫ్ ఆర్యా 2 వర్ వెరీ యూనిక్. ఇంకా నెక్స్ట్, మ్యూజిక్, లిరిక్స్ అండ్ కొరియోగ్రఫీ. దేవిశ్రీ ప్రసాద్ గారు. ఏఆర్ రెహమాన్ తర్వాత వెస్టర్న్ అండ్ క్లాసికల్ని అంత మంచిగా బ్లెండ్ చేసి మ్యూజిక్ ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ అంటే ఎవ్వరూ నో అని చెప్పలేరు. సో ఆర్యా 2 మ్యూజిక్ ఈజ్ రియల్లీ ఏ కల్ట్ మ్యూజిక్, సపోర్టెడ్ బై గ్రేట్ లిరిక్స్ రిటన్ బై చంద్రబోస్ అండ్ అదర్స్. సాంగ్స్ లైక్ ఉప్పెనంత ఈ ప్రేమకి, మిస్టర్ పర్ఫెక్ట్, లవ్ ఇస్ గాన్ అండ్ మై ఫేవరెట్ కరిగేలోగా ఈ క్షణం, గడిపేయాలి జీవితం ఆర్ రియలీ చార్ట్ బస్టర్స్. అండ్ ఈవెన్ టుడే మ్యూజిక్ లవర్స్ విల్ నాట్ ఫర్గెట్ ద సాంగ్స్. ఇంకా కొరియోగ్రఫీ ఎందుకన్నానంటే అప్పటి వరకు తెలుగు మూవీస్లో ఉండే ఒక రెగ్యులర్ ట్రెండ్ని, మోనోటోనస్ కొరియోగ్రఫీని ఆర్యా 2 బ్రేక్ చేసింది. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే డ్యాన్స్ సెన్సేషన్ మైకేల్ జాక్సన్ గారు చనిపోయాక వచ్చిన సినిమా ఆర్యా 2. సో యాజ్ ఎ ట్రిబ్యూట్ ఆర్యా 2 కొరియోగ్రఫీ వాజ్ పాత్ బ్రేకింగ్ అగైన్. అండ్ ఆర్యా 2 తర్వాతనే అల్లు అర్జున్ గాట్ రికగ్నిషన్ ఇన్ బాలీవుడ్ ఆల్సో బై రితిక్ రోషన్ అండ్ షాహిద్ కపూర్ ఎక్సెట్రా. సో ఇలా రాసుకున్న స్టోరీని బెస్ట్ టెక్నికల్ స్టాండర్డ్స్తో, ట్రెండ్ సెట్టింగ్ ఎలిమెంట్స్తో తీసిన ఆర్యా 2 యాక్చువల్గా రిలీజ్ అయినప్పుడు తెలంగాణ ఎజిటేషన్ వల్ల డిజర్వింగ్ సక్సెస్ని దక్కించుకోలేకపోయింది. అయితే ఏంటి, ఎప్పటికీ ఆర్యా 2 మాత్రం మూవీ లవర్స్కి ఒక కల్ట్ క్లాసిక్. ఎప్పుడు చూసినా కూడా ఒక మంచి అనుభూతి. సో ఇలాగే సుకుమార్ గారు తన విలక్షణమైన థాట్స్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తూ ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.